హల్లెలూయా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. స్తుతి ఉన్న పాటలకు ప్రతి క్షణమున నీవు అనుకరించావు. స్తుతి ఉన్న పాటలకు పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు అనుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీ కనుమరుగైపోయెను. ప్రతికూలమైన పరిస్థితులన్నీ కనుమరుగైపోయెను. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. అనుభవ అనురాగం కలకాలమున్నట్లే నీ రాజనీయమాలలో నిలువనిచ్చావు. అనుభవ అనురాగం నీ రాజనీయమాలలో నిలువనిచ్చావు. రాజమార్గములో నన్ను నడుపుతున్న రారాజువు నీవేగా. రాజమార్గములో నన్ను నడుపుతున్న రారాజువు నీవేగా. నీ కృప నిత్యముండును,
వరింత నా తరమా యేసయ్యా నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము నీకు పరిజ్ఞానము నీకు పరిజ్ఞానము నీకు పరివరించ నాదరమా యేసయ్యా దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆత్మలో సత్యముతో ఆరాధించినటువంటి రాత్రి, ఈ దుఃఖ దిన సమాప్తమైన రాత్రి ఏది కావాలో అడగండి. మీకు ఒక మాట, దేవుడు ఇస్తున్న మాట మీరు కోరుకోండి. ఈ రాత్రి అడగగలిగితే ఈ దుఃఖ దిన సమాప్తమైనగాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి బంధకాలు ఈరోజు చెప్పుడుగాక. యేసు నామములో, యేసు నామములో ప్రతి క్షణమున నీవు అనుగ్రహించావు. ప్రతి క్షణము వెంట పౌలము ఉన్నట్టు ప్రతి క్షణమున నీవు అనుగ్రహించావు. పరిమళమైన పరిస్థితులన్నీ కనుమరుగైపోయెను. పరిమళమైన పరిస్థితులన్నీ కనుమరుగైపోయెను. సంతోషముతో అందరి సంతోషముతో అందుకు యేసయ్య ధ్యానం, యేసయ్య భజన, యేసయ్య ధ్యానం, యేసయ్య భజన ఈ రోజు మనకు కావాలి. రాజు
నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి అద్భుతాలు చూడబోయే రాత్రి నువ్వు నమ్మగలిగితే ఈ రాత్రి అద్భుతాలు చూస్తావు. ఇంటికి వెళ్ళే లోపలనే స్వస్థత కార్యాలు పొందుగాక. పుట్టి ఎక్కడో పెరిగి ఈ రోజు ఈ విధంగా సువార్త సభ మీ గ్రామానికి వచ్చి ఉన్నదంటే ఎంతమంది సేవకులు కన్నీరు, ఎంతమంది సువార్తికులు భారము, ఎంతమంది విశ్వాస త్యాగము. ఈ రాత్రి నువ్వు విశ్వసించగలిగితే అమ్మా అక్క చెల్లి ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీ ఇంట్లో కరపత్రులు వచ్చిందా? నీ ఇంట్లో ఏసయ్య మాట వచ్చిందా? నీ గ్రామంలో అయ్యా ఈ విధంగా స్వార్థపడాలి వచ్చిందా? జ్ఞాపకం చేసుకో తల్లి, జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకో సహోదరుడా. ఈ మైక్ శబ్దం ఎక్కడి నుంచి నువ్వు వింటున్నావు, ఎక్కడి వరకు నీ చెవిలో పడుతుందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఏసే నిజమైన దేవుడు, ఏసై చెడ్డగొట్టడు ఈ పాప క్షమాపణ. జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకో సహోదరి, జ్ఞాపకం చేసుకో సహోదరుడా, జ్ఞాపకం చేసుకో. ఈ రాత్రి వచ్చిన సువార్తను తోచిపుచ్చొద్దు, నీ దగ్గరకు వచ్చిన సువార్తను తోచిపుచ్చొద్దు. జ్ఞాపకం చేసుకో. భారణ కలిగి ప్రయాసపడి నీ ప్రాంతానికి సువార్త వచ్చింది. ఎందుకంటే ఇది అనుకూల సమయం. ఈ సమయం మళ్ళీ పోతే మళ్ళీ రాదు. జ్ఞాపకం చేసుకొని, జ్ఞాపకం చేసుకొని, జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకొని నీ సన్నిధిలో నిత్యము నిలిచి ఆరాధించే భాగ్యం ఈ రోజు నీకు వచ్చిందంటే అది దేవుని కృప. ఈ రోజు ఈ ప్రాంతంలో నువ్వు నిలిచి ఉన్నావంటే అది దేవుని కృప. ఎందరో ఈ సమయాన్ని చూడక కాలగర్భంలో కలిసిపోయారు. మనకైతే మరొక్క సమయం దేవుడు ఇచ్చాడంటే దేవుని ప్రణాళిక ఈ ప్రాంతంలో ఉంది. ఎందుకంటే ప్రయాసపడి ఎంతో మంది ఎన్నో సంవత్సరాలు ఇక్కడ సువార్త ప్రకటించారు. అయినా కానీ మరొకసారి మీ మధ్యలోకి ఈ సువార్త వచ్చిందంటే దేవుడు నిన్ను పిలుస్తున్నాడని లెక్క. ఏది ఏమైనా సరే ఈ రాత్రి అడగండి. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే గొప్ప కార్యాలు జరిగించే దేవుడు నా దేవుడు. ఎందుకంటే సమస్తాన్ని ఎరిగిన దేవుడు. ఆయన రెక్కల కింద నువ్వు వచ్చినట్లయితే ఆయన నిత్యము నిన్ను పోషించగలడు, నీ అప్పులు తీర్చగలడు, నీ రోగాలు తొలగించగలడు. సమస్త భారాన్ని ఆయన మీద నువ్వు మోపగలిగితే, ఈ రాత్రి నువ్వు ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించగలిగితే ఈ దుఃఖ దినాలు సమాప్తమయ్యే రాత్రి. ఎందుకంటే నీ డబ్బు, నీ బలము, నీ చుట్టుపక్కల ఉన్న ఎంతమంది బలవంతులు నీ ఎండకు ఉన్నా సరే యేసయ్య లేకపోతే సున్నానే. అడగండి, 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 అడగండి. ఈ రాత్రి అడగండి, 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 అడగండి. ఒక్కసారి కళ్ళు మూసుకోండి. ఎక్కడైతే నీకు ఈ సౌండ్ వినపడుతుందో ఒక్క క్షణం నువ్వు అలా కళ్ళు మూసుకొని యేసయ్యా నువ్వు లేకపోతే మేము బ్రతకలేము ప్రభా. ఇప్పుడు దాకా నా తండ్రి అనేక సమస్యల్లో మేము ఉన్నామయ్యా, కొట్టుమిట్టాడుతున్నాం ప్రభా. అవును తండ్రి, మా గ్రామానికి సువార్త వచ్చిందయ్యా అని ఒక్కసారి అక్కడ నిలబడి ఆ ప్రాంతంలో కళ్ళు మూసుకొని యేసయ్యా నన్ను జ్ఞాపకం చేసేవని అడగగలిగితే ఈ రాత్రే నేను చూస్తున్న దేవుడు, చూసే దేవుడే కాదు, మాట్లాడే దేవుడే కాదు. నమ్మగలిగితే, విశ్వసించగలిగితే అద్భుతాలు చూసే రాత్రి. ఈ రాత్రి గొప్ప కార్యం చూసే రాత్రి. అడుగు, 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 అడుగు. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే గొప్ప కార్యం చేసే దేవుడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. తెలుసుకుంటాడు.
యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవికోటి తేజుడు ధన్యమైన దేవుడు, రవికోటి తేజుడు ధన్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. అవును, యేసయ్య రాజుగా రాబోతున్నాడు. రాబోతున్నాడు. ఎవరైతే పరిశుద్ధులు, ఎవరైతే పరిశుద్ధులు, ఆయన రక్తపాతం వేసి చనిపోయిన వారుగా ఎవరైతే చేస్తారో, ఎవరైతే ఆయన సంరక్షణను అందిస్తారో, రక్తపాతులు మారే రోజు మనకు, రక్తపాతులు మారే రోజుకు నరకం తప్పించడం, పరలోక రాజ్యంలో చేరే రోజు ఒక రోజు ఉంది. ఆ రోజు కోసం కలిపెట్టి ప్రార్థన చేయండి. సమాజంలో కలిపెట్టి ప్రార్థన చేయండి. సహోదరులు కలిపెట్టి ప్రార్థన చేయండి. కలిపెట్టి ప్రార్థన చేయండి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఆత్మల శబ్దంతో ఆరాధించండి. ఆత్మల పరవశించండి. ఆత్మల పరవశించండి. ఆత్మల పరవశించండి. ఆత్మల ఆత్మ అడుగు 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 నా దేవుడు అడుగు మధ్యాకాశములు అంటే ఇద్దరు రాబోతున్నారు. ఇద్దరు రాబోతున్నారు. ఇద్దరు రాబోతున్నారు. అడుగు అడుగు నా దేవుడు అడుగు నా దేవుడు అడుగు నా దేవుడు అడగండి అడగండి. ఆత్మల పరవశించండి. ఆత్మల పరవశించండి. ఆత్మల పరవశించండి. ఆత్మల పరవశించండి. నీ దుఃఖం, నీ బాధ, నీ వేదన, నీ సమస్య, నీ అప్పులు, నీ రోగము యేసు నామములో యేసు నామములో ఎందుకండి, యేసు నామములో ఎందుకండి, యేసు నామములో కేవలం సమస్య, కేవలం అప్పులు, కేవలం రోగము, ఈ రాత్రి స్వస్థత కలిగించే రాత్రి, ఈ రాత్రి సమస్య కలిగించే రాత్రి, ఈ రాత్రి 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 రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా రాబోతున్నాడు. లోకమంతా పరిశుద్ధులను వెతుకుతాడు. తెలుసుకుంటాడు. పొలంలో ఇద్దరు పని చేసినట్లయితే ఒకరు ఎరవబడతారు, ఒకరు ఎత్తబడతారు. మంచం మీద ఇద్దరు పడుకున్నప్పుడు ఒకరు ఇద్దరు ఎరవబడతారు, ఒకరు ఎత్తబడతారు. ఎందుకంటే ఎవరో పరిశుద్ధులు కాదు. బైబిల్లో సెలవిస్తుంది, ఈ భూమి ఒకరు పరిశుద్ధులు లేరు. కానీ ఈ రోజు నువ్వు ఒప్పుకున్నట్లయితే, ఆయన సన్నిధికి వచ్చినట్లయితే ఈ పాపాన్ని క్షమించే రాత్రి రాత్రి, అద్భుతం చూడబోయే రాత్రి రాత్రి, మహత్కారం చూడబోయే రాత్రి రాత్రి యేసయ్యా మీరు జ్ఞాపకం చేసుకుంటున్నావా? ప్రతి ఒక్క బిడ్డ చేరి కూడి వచ్చి ప్రతి ఒక్కరి మీరు జ్ఞాపకం చేసుకోవా? అద్భుతాలు చేసే దేవాన్ని ఇస్తున్నా. మా బిడ్డలు ఎందరో నా ప్రభు మహత్కారం చేశారు, సూచనలు చేశారు. తండ్రి అద్భుతాలు చేసి నా తండ్రి అయ్యా మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాం, ఆ ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకో. అయ్యా ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకో ప్రభా.
అయ్యా రెప్పపాటును మారాలి ప్రభా, రెప్పపాటును మారి రెప్పపాట్లు ఎత్తబడాలి ప్రభా. అటువంటి కృపద ఇచ్చేయండి ప్రభా. అయ్యా తండ్రి, తెలిసి తెలియక ఎన్నో నా తండ్రి పాపాలు చేశాం ప్రభా, ఎన్నో లెక్కలేవు నా ప్రభా. తండ్రి, మాలో ఏ మంచి లేదు నా ప్రభా, మాలో ఏ మాత్రం కూడా నా తండ్రి అయ్యా ఒక్కటి చూడటానికి వెనక చూసినా ముందు చూసినా పక్కన చూసినా ఒక్క మంచి లేదు నా ప్రభా. అయినా కానీ నా తండ్రి పరిశుద్ధుల గుంపులో నిలిపి మమ్మల్ని ఇప్పటిదాకా మీరు జ్ఞాపకం చేసుకున్నారు ప్రభా. అయ్యా నీ స్తోత్రం. ఇప్పుడు దాకా పాటల ద్వారా నీ నామాన్ని మహిమ తెచ్చుకున్నారు ప్రభా, వాయిద్యాల ద్వారా మీ నామాన్ని మహిమ తెచ్చుకున్నారు ప్రభు. అయ్యా నా తండ్రి, అలుపులు బలహీన మమ్మల్ని నిలబెట్టుకున్నారు ప్రభా. ఇప్పుడు దాకా ఆరాధనలో కూడా మీరు నా తండ్రి మమ్మల్ని నిలబెట్టి మేము మహిమ పొందుకున్నారు. నీకు వందనాలు ప్రభా. అయ్యా నా తండ్రి, నీ దాసుడు నిలబడి ఉండగా కొన్ని మాటలు నా ప్రభా మాట్లాడుతుండగా చేరు వచ్చిన మాకు కూడి ఉన్న అందరికీ ఈ మైక్ శబ్దం ద్వారా ఎంతమంది అయితే నా ప్రభా నీ మాటలు వింటున్నారో వాళ్ళందరికీ రక్షణ మారు మనసు కలిగి చేయండి ప్రభా. మాకు ఇచ్చిన రక్షణ వాళ్ళు కూడా దయచేయండి ప్రభా. అయ్యా నీ చిత్తంతో నా ప్రభా, అయ్యా నా ప్రభా, నీ చిత్తం మీద మేము ఇక్కడ రాలేం ప్రభా, నీ చిత్తం మీద మేము ఇక్కడ అడుగు పెట్టలేం ప్రభు. అవును తండ్రి, మా శక్తి కాదు, మా బలము కాదు, మా ఆలోచన కాదు, నీ శక్తి, నీ బలము, నీ ఆలోచనతో మమ్మల్ని నడిపించారు ప్రభా. అయ్యా తండ్రి, ఇప్పుడు దాకా చేసిన కార్యక్రమాలన్నీ నడిపించిన ఆరాధన తండ్రి ప్రతి నీ నామాన్ని మహిమ తెచ్చుకొని నీ దాసుడు నిలబడి మాట్లాడుతున్న ప్రతి మాట కూడా నా తండ్రి నీ దాసుడు నోరిని పక్కన పెట్టి మీరే మాట్లాడి ఈ ప్రాంతానికి మాకు కూడా అయ్యా నా తండ్రి మేము వెళ్ళినప్పుడు ఈ రోజు ఆహారం, దినదినం ఆహారం, మళ్ళీ వచ్చే వారం, వచ్చే నెల దాకా కూడా ఆ వాక్యాన్ని మేము నెవరేసుకునే కృపా జ్ఞానం అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా.